వెల్కమ్ టు ఏపీ పవర్ న్యూస్. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం ఎన్టీఆర్ నుండి కూటమి పాలన వరకు మహిళలకు ప్రాధాన్యత కొనసాగుతుందని స్పీకర్ అయిన పాత్రుడు అన్నారు. నర్సీపట్నం మున్సిపాలిటీ పెద్ద బొడ్డేపల్లి మార్కెట్ యార్డ్లో నిర్వహించిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు స్పీకర్ చేతుల మీదుగా స్మార్ట్ కార్డులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు ఆ రోజుల్లోనే రేషన్ షాపులు స్థాపించి ₹2 కిలో బియ్యం పథకం ప్రవేశపెట్టారని సందర్భంగా అన్నారు. కూటమి ప్రభుత్వం సైతం మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ ఉచిత బస్సు ప్రయాణం వంటి పథకాలను అమలు చేస్తుందని, మహిళా ఉద్యోగులు కూడా ఫ్రీ బస్సును ఆశ్రయిస్తున్నారని తెలిపారు. అదేవిధంగా రేషన్ స్మార్ట్ కార్డులు అందజేస్తుందని పేర్కొన్నారు. వీటిని లబ్ధిదారులు అన్ని విధాలుగా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జిల్లాలో 5,35,492 స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేస్తుండగా నర్సీపట్నం నియోజకవర్గానికి 83,779 కార్డులు కేటాయించారు. వాటిలో గోలుగొండ మండలానికి 17,245, నాతవరం మండలానికి 21,424, మాకవరపాలెం మండలానికి 18,866, నర్సీపట్నం మండలం అండ్ మున్సిపాలిటీకి 26,244 కార్డులు పంపిణీ చేస్తున్నారు. వీటిని సచివాలయ ఉద్యోగులు, రేషన్ డీలర్ల లబ్ధిదారులకు ఇళ్లకు అందించాల్సి ఉంటుందని చెప్పారు. స్మార్ట్ రేషన్ కార్డు క్యూఆర్ కోడ్ను స్కాన్ చేస్తే రేషన్ షాప్ వివరాలు, కుటుంబ సభ్యుల సమాచారం, కేవైసీ స్థితి వంటి అంశాలు తెలుస్తాయని వివరించారు. రేషన్ షాపులో సరుకులు ఎంత మేరకు ఉన్నాయో, ప్రతి నెలలో ఎంత సరుకులు తీసుకున్నారో కూడా తెలుసుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఎస్ఓ మూర్తి, ఆర్టీఓ వివి రమణ, నర్సీపట్నం ఎంఆర్ఓ రామారావు, మాకవరపాలెం, గొలుగొండ, నాతవరం ఎంఆర్ఓలు, జడ్పీటీసీ రమణమ్మ, మార్కెట్ యార్డ్ చైర్మన్ గవిరెడ్డి వెంకటరమణ, నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ రాజాన సూర్యచంద్ర, 4 మండలాల పార్టీ ప్రెసిడెంట్లు, సీనియర్ నాయకులు, అధికారులు, అధిక సంఖ్యలో మహిళలు తదితరులు పాల్గొన్నారు. అందుకే అతని ప్రాణం ఎవరికి అతన్ని అలా నమ్ముకుని తీసుకుంటారంటే, డిగ్రీ కాలేజ్, పాలిటెక్ కాలేజ్, నర్సీపట్నం పాలిటెక్ కాలేజ్ అభిచ్చింది. అలాగే ఐటీఐ కాలేజ్ అభిచ్చింది. ఇప్పుడు బొద్దుపల్లి రెసిడెన్స్ కాలేజ్ స్కూల్ పక్కన గురుకుల పాఠశాల, అది కూడా అభిచ్చిందే. ఇప్పుడు ఆ స్కూల్లో చదువుకున్న వాళ్ళు, ఈ స్కూల్ ఇక్కడ స్కూల్లో చదువుకున్న వాళ్ళు విశాఖపట్నంలో 30 మంది డాక్టర్లు ఉన్నారు. ఇక్కడ చదువుకుంటున్నారు. వాళ్ళకి భవిష్యత్తు ఇచ్చింది ఇట్లా కదా. అలాగే ఇప్పుడు నర్సీపట్నం హాస్పిటల్, పెద్ద హాస్పిటల్, ఇలా అడిగారు చిన్న హాస్పిటల్, చిన్న పెంకిల్లో ఎన్నిసార్లు పెద్ద హాస్పిటల్ అంటే ఒకేసారి 100 పడకల ఆసుపత్రి ఇచ్చినట్టు మహానుభావుడు శ్రీరామారావు. అందుకే ఎంతమంది చెప్పినా హాస్పిటల్ పేరు ఎన్టీ రామారావు హాస్పిటల్ ఇచ్చారు. చాలా మంది అన్నారు అలా పెట్టకూడదు, ఎందుకు పెట్టకూడదు, హాస్పిటల్ ఇచ్చిన అతని పేరు పెట్టడానికి చెప్పి ఎన్టీ రామారావు ప్రభుత్వ ఆసుపత్రి పెట్టారు. ఇవన్నీ కూడా అతను ఇచ్చిందే. నర్సింగ్ కాలేజ్, నర్సింగ్ పక్కన నడుస్తారు, అది కూడా అతను ఇస్తుంది. మాదారబాలు ఇంజనీరింగ్ కాలేజ్, ప్రైవేట్ కాలేజ్ అవ్వచ్చు, దానికి పర్మిషన్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు. అన్ని కూడా చదువు కానీ ఇటువంటి అనేది కూడా ఆలోచించే పార్టీ తెలుగుదేశం పార్టీ. అంతేకాక ఇవన్నీ ఒకసారి గుర్తు చేసుకోవడం మర్చిపోతూ ఉంటాం, మాకైతే ఉంది. అందుకే అప్పుడప్పుడు ఏ సమయం వచ్చినా అతని గురించి మాట్లాడుతూ ఉంటాను నేను. అంతేకాక మహానుభావుడు కళలు ఇవన్నీ నెరవేరాయి. దాన్ని మీ తరం, ఇప్పుడు కొత్తగా వచ్చి తరం, ఈ మధ్య పుట్టిన వాళ్ళు కానీ పెద్ద కుర్రవాళ్ళు కానీ కూడా దీన్ని అనుసరించి ముందుకు వెళ్ళవలసినటువంటి అవసరం ఉందని చెప్పి మనం చేస్తూ, మరి మన గ్రామాభివృద్ధిలో ప్రజలు కూడా భాగస్వాములు అయ్యి అభివృద్ధిలో భాగస్వాములు అవ్వాల్సిన అవసరం కూడా ఉంది. ఇవే కాదు, ఏ కార్యక్రమం వచ్చినా చూశారు. బస్ ఫ్రీ అన్నారు చంద్రబాబు నాయుడు. మొదట ఏమన్నారంటే జిల్లా వరకే పరిమితం అన్నారు. మళ్ళీ అక్కడికి ఎవరు సలహా ఇచ్చారో రాష్ట్రం మొత్తం ఇచ్చారు. ఓకే, మన ఎలక్షన్లోకి ఇప్పటికే ఇచ్చారు. అది మన నష్టమా లాభం అని పక్కన పెట్టండి. ఇవి కూడా ప్రభుత్వ కార్యక్రమాల్లో భాగస్వాములు అవ్వాలని చెప్పి మీ అందరినీ కోరడం కోసమే ప్రత్యేకంగా ఈరోజు రావడం జరిగిందని చెప్పి ఈ సమయంలో మనం చేస్తూ,
మరి మీ అందరినీ మాట్లాడే అవకాశం కల్పించినటువంటి ఆఫీసులకి, నాయకులకి, పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ మీదే సెలవు తీసుకు 20 రోజులకి మరొక 50,000, ఇంకో 10 రోజులకి భోజనం పెడతారు తిరుపతి దేవస్థానం. దాన్ని ఏమంటారు? సత్రం, వెంగమాంబ సత్రం. నేను మా ఆవిడ అందరితో పాటు కూర్చుని అక్కడ వాళ్ళతో పాటు పోతాను. తీసుకుంటున్నారో కూడా తెలుసుకోండి, ఏ నెల తీసుకుంటున్నారు. ఈ కార్డు కూడా మీరు ఎవరికి రూపాయి కూడా ఇవ్వద్దు. ఎందుకంటే ఒక్కొక్క కార్డుకి 30 రూపాయలు ఖర్చు అవుతుంది తయారు చేయడానికి. చంద్రబాబు గారు ఏమంటే కొంతమంది చెప్పారు 30 రూపాయలు తీసుకుందామా అంటే వద్దు, పైసా తీసుకోవద్దు, అందరికీ కార్డు ఫ్రీగా ఇచ్చామని చెప్పారు. అంటే ఎవరైనా మీ దగ్గరికి వచ్చి కార్డుకి డబ్బులు ఇవ్వండి అంటే మాత్రం ఇవ్వద్దు. ఫ్రీగా ఇవ్వండి, ఎందుకు ఇవ్వాలి అడగాలి గొప్ప. అంటే ఇవన్నీ కూడా మీకు చెప్పాలని ఉద్దేశించారు. ఇనాగ్రేషన్ ముహూర్తం చేస్తుంది ఇవాళ. రేపు నుంచి కార్యక్రమాల్లో మరి మండల నాయకులు, ఆ గ్రామంలో ఉన్న నాయకులు దగ్గరుండి అందరికీ కార్డులు అందేలా చూడాలని చెప్పి నాయకులందరినీ కోరుకున్నాను. దయించి 2 రోజులు స్పేర్ చేయండి అయ్యా. మీకు సంతోషంగా ఉంది. అధికారికి, ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఒక విషయం చెప్పాలా, అది 2 నిమిషాలు మాట్లాడతాను నేను. తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు వచ్చినా సరే ఎక్కువ మంది శాతం మహిళల కోసం ఆలోచించే పార్టీ ప్రభుత్వం ఉందంటే తెలుగుదేశం ప్రభుత్వం. నేను గంటబాబు చెప్తాను, నేనేమో పార్టీ మనిషి కాబట్టి అజన్ పోతే పొగుడుతున్నారు అనుకోకూడదు. కారణాలు ఉన్నాయి, ఏ కారణం లేక నేను మాట్లాడను. ఎందుకు చెప్తానంటే నేను కాంగ్రెస్ పార్టీని చూశాను, కమ్యూనిస్ట్ పార్టీని చూశాను, బీజేపీ పార్టీని చూశాను, తెలుగుదేశం పార్టీని చూశాను, వైఎస్ఆర్ పార్టీని చూశాను, అన్ని చూశాను నేను. కానీ ఎన్టీ రామారావు గారి పార్టీ పెట్టిన నుంచి ఎక్కువ శాతం ఆలోచించింది మహిళల కోసం. చెప్తే నా వివరాలు కూడా చెప్తాను, నేనే చెప్పాల్సిన అవసరం ఉంది. ఎన్టీ రామారావు గారు మీ అందరికి చాలా మంది తెలుసు, మళ్ళీ గుర్తు చేయాల. మనుషులకి మరుపు ఎక్కువ. నిన్న జరిగింది ఇవాళ మర్చిపోతాం. అన్ని పాత్రలు కనీసం పూర్వం విలేజ్లోకి పల్లెటూరు మార్పులు పనులకి రాముడు ఎవరన్నా తెలిసారంటే ఎన్టీ రాముడు పమ్మకి కూర్చోడు. రాముడిలా గుర్తుకోడు, కృష్ణుడు అయితే కృష్ణుడిలాగా ఉండేవాడు, భీముడు అయితే భీముడిలాగా ఉండేవాడు, దుర్యోధనుడు అయితే దుర్యోధనులాగా ఉండేవాడు. భగవంతుడి స్వరూపం ఆ విగ్రహం అక్కడికి ఇచ్చారు. అతని ఆలోచనలు కూడా అనుకుంటే అమ్మ. ఒక రోజు మేము అందరం, నేను అప్పుడు ఫస్ట్ టైం కూడా నేను ఎమ్మెల్యేగా ఉన్నాను అతని దగ్గర. 83లో ఎమ్మెల్యే నేను. అందరినీ కూర్చోటి అడుకోరు, ఏం చేద్దాం అలాగని. అతని ఆలోచనలు రాజకీయ నాయకుడు కాదు, పుట్టుకుని నేనైతే మా తాతగారు ఎమ్మెల్యే నేను వచ్చి ఆలోచించాను. రాజకీయ నాయకుడు కాదు, సినిమాలో నటించిన నటుడు. రాజకీయాలు అంటే ఏమీ తెలియదు అతనికి. అయినా సరే అతను ఆలోచన చూస్తే ఎవరికీ రావాలని ఆలోచన ఇచ్చేది. మొట్టమొదటి రోజు సమావేశం పెట్టి మాతో ఎమ్మెల్యే తోటి ఒక ప్రశ్నేశ్వరి పాపం తండ్రి ఆస్తిలో మగవాడికి వాటా ఉంటుంది, ఆడవాళ్ళకి వాటా ఇవ్వడం జరిగింది మమ్మల్ని. ఇప్పుడు అప్పుడు అంతే కదా, ఆడపిల్లలు అంటూ పెళ్లి చేసి పంపించేవాళ్ళు మనం. ఆస్తి ఏమో కొడుకు ఆస్తి తండ్రి, అంతే కదా. ఎన్టీ రామారావు గారు చూసి అప్పుడు భారతదేశం మొత్తం మొదలెట్టారు. ఆ ఆలోచన అనుభూతింది. తండ్రికి కూతురు సమానం, కొడుకు సమానం కదా అన్న ఆలోచన. రెండవది, పూర్వం మీ అందరికీ తెలుసు, రాజకీయాల్లో ఆడవాళ్ళు వచ్చేవారు కాదు, అన్ని పదవులు మగవాళ్ళు చేసేవారు. ఒక రోజు ఏమన్నాడంటే, ఆడవాళ్ళు రాజకీయాలకు దిగురాటం అడిగారు. అందులో మహిళలకి ప్రత్యేకంగా రిజర్వేషన్లు ఇచ్చిన మొట్టమొదటి వ్యక్తి నందమూరి కార్యక్రమాలు. అప్పుడు ఎవరు చాలా మంది కలిశారు, ఆ సీట్లో దిగుతున్నారండి. మరి ఇవాళ ఆడవాళ్ళు ఎంపీటీసీలు గారు కానీ, వార్డు మెంబర్లు గారు కానీ, పంచాయతీ కమిషనర్లు కానీ, ఎమ్మెల్యే కానీ అందరూ గెలుస్తున్నారంటే వచ్చింది ఆ రాజకీయాలు. వచ్చారంటే ఆ మహానుభావుడు పెట్టిన భిక్ష. మన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ అనిత హోమ్ మినిస్టర్ అంటే మొగలు చేసే పూర్వం, ఇవాళ దంకేత్నం పడుతున్నాడు.
అంటే ఆడవాళ్ళు కూడా చేయగలరని నిరూపించిన వ్యక్తులు. మగవాళ్ళ కంటే ఆడవాళ్ళు బాగా చేస్తారండి. రెండోది ఏంటంటే ఉద్యోగాలు. పూర్వం ఉద్యోగాలని మగాళ్ళు చేసేవారు, గవర్నమెంట్ ఉద్యోగాలని మగాళ్ళు చేసేవారు. నేను ఆడవాళ్ళు తీసుకోకూడదు అడిగాడు.